హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు మంచి హెల్తీ, టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తాను. హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే ఈ పెసరట్టు ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిండిని ఇలా కలిపి కానీ పెసరట్టు వేసామంటే చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ, హెల్తీ పెసరట్టును ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు పెసలు వేసుకోవాలి. పొట్టు ఉన్న పెసలు మాత్రమే యూజ్ చేయాలి పెసరట్టుకి. 1.5 కప్పు పెసలు తీసుకున్నాం కదా, 1/2 కప్పు రైస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు కూడా వేసుకొని బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. కనీసం ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి నైటే నానబెట్టేశాను. చూడండి, మార్నింగ్ చూపిస్తున్నాను. ఒక 7-8 గంటల తర్వాత పెసలైతే చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన పెసలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి, చిన్న సైజు అల్లం ముక్క, ఈ మాత్రం అయితే సరిపోతుంది. కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మనం దోశ పిండికి అయితే ఎలా కన్సిస్టెన్సీ ఉండాలో అలా వేసుకోవాలి. చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, కొద్దిగా గట్టిగానే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిని ఒక గరిటె వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోశ అంతా కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని దోశను స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు పల్చగా చాలా క్రిస్పీగా వస్తుంది దోశ. ఇప్పుడు దీనిపైన కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా చల్లుకోవాలి. అలాగే కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మీకు, గోల్డ్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్లోగా టర్న్ చేసుకొని సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, పెసరట్టు అయితే చాలా క్రిస్పీగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి చేశారనుకోండి, క్రిస్పీగా టేస్టీగా పెసరట్టు అయితే రెడీ చేసేసుకోవచ్చు. మరి టేస్టీ క్రిస్పీ పెసరట్టును మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటలు ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.